టెడ్ బండి. హీ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సైకో కిల్లర్ ఇన్ యూఎస్ఏ. ఒక మనిషి 1970s లో ఎవరికి తెలియకుండా ఎన్ని హత్యలు చేయగలడు? మహా అంటే ఒక 5 లేదా 6. కానీ ఈ వ్యక్తి దాదాపు 30 హత్యలు చేశాడు. రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం ఇతను 60-70 పైగా హత్యలు చేసి ఉండొచ్చని అంచనా. అయితే ఇతను ఎంత సైకోపాత్ అంటే ఆల్రెడీ సెక్షువల్గా అబ్యూస్ చేసి చంపేసి బూడ్చిపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డెడ్ బాడీస్తో సెక్స్ చేసేంత సైకోపాత్ ఇతను. అయితే ప్రతి సైకో కిల్లర్ ఒక యూనిక్ స్టైల్ ఫాలో అయినట్టు ఇతను కూడా ఒక యూనిక్ స్టైల్ని ఫాలో అయ్యేవాడు. ఇతను చూస్ చేసుకునే వాళ్ళలో మ్యాక్సిమం అందరూ కాలేజ్ స్టూడెంట్స్ అయ్యే ఉండేవారు. వాళ్ళందరూ చాలా అందంగా ఉండేవారు. ఒత్తైన పొడవాటి జుట్టు. ఎస్, మీరు విన్నది నిజమే, ఒత్తైన పొడవాటి జుట్టు. టెడ్ బండి ఈ 3 క్వాలిటీస్ ఉన్న అమ్మాయిల్ని సెక్షువల్గా అబ్యూస్ చేసి చంపేసేవాడు. అలా అని ఇతను కిడ్నాప్ చేసి చంపడు. ఇతని అమాయకత్వంతో వాళ్ళని నమ్మించి వాళ్ళతో కొద్ది రోజులు ట్రావెల్ చేసి వాళ్ళతో సెక్స్లో పాల్గొని నేను ఇంకొద్దిసేపట్లో నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరీ చంపేసేవాడు. సో 1974 నుండి 1978 వరకు దాదాపు 70కి పైగా హత్యలు చేసి ఉండొచ్చని అంచనా. అయితే ఆల్రెడీ 1977లో అరెస్ట్ అయ్యి 2 times తప్పించుకొని వచ్చి జనవరి 1978లో మరో 2 సెక్షువల్గా అబ్యూస్ చేసి మరో 2 గాయపరిచి ఫెబ్రవరి 9 ఒక 12 ఏళ్ల పాపని సెక్షువల్గా అబ్యూస్ చేసి చంపేశాడు. అదే మంత్ లాస్ట్లో పోలీసులు అయితే దొరికిపోయాడు. అయితే జనవరి 24, 1989 ఫ్లోరిడా జైల్లో ఇతన్ని చైర్ కట్టేసి హై వోల్టేజ్ షాక్ ఇచ్చి మరీ చంపేశారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో హర్రర్ క్రైమ్ స్టోరీ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన టాపిక్ కోసం కామెంట్ చేయండి.